జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ప్రస్తుతం విజయ్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. విజయ్ సీఎంగా ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇక ఆలస్యం అన్నట్టుగా ప్రస్తుతం తమిళనాడులో వెలువడుతున్నటువంటి ఫలితాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అయితే అంటే ఇప్పుడు స్పష్టంగా దాదాపు 106 నియోజకవర్గాల్లో విజయ్ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన గెలుపొందినట్లుగా ఎలక్షన్ కమిషన్ ధృవీకరించింది. అయితే ఇప్పుడు విజయ్ మ్యాజిక్ ఫిగర్కి 118కి దగ్గరగా వచ్చినా కూడా ఒకవేళ అవసరమైనటువంటి సీట్ల సంఖ్య రాకపోయినా కూడా కొన్ని పార్టీల మద్దతుతో ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కావడం అనేది 100% గ్యారంటీ అనేది మాత్రం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు విజయ్ తన టీంని రెడీ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. అంటే విజయ్ మొదటి నుంచి కూడా తనతో పాటు పార్టీలో ముందు నుంచి ఉండి తనకు అండగా నిలిచినటువంటి నాయకులతో పాటు అలాగే జనంలో కూడా ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులుగా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలను కూడా విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు అందరి గురించి ఒకటే చర్చ, అందరిలోనూ ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అది త్రిష గురించి. అంటే సినీ నటిగా ఉన్నటువంటి హీరోయిన్గా ఉన్నటువంటి త్రిష టీవీకే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా? సో మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఈ చర్చ పెద్ద ఎత్తున నడిచింది. సో ఇప్పటికే తమిళనాడు మీద రాజకీయాల మీద ఒక ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆమె అనేక సందర్భాల్లో వివరించారు. ఒక టీవీ ఇంటర్వ్యూల్లో కూడా గతంలో కూడా ఆమె తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, సో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో, మీరు ఏంటి మీ అచీవ్ ఏంటి అని అడిగితే కూడా ఆమె సందర్భంగా చెప్పిందో సరదాగా చెప్పిందో కానీ ఆ వీడియో అయితే మాత్రం బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే నెక్స్ట్ నా టార్గెట్ సినిమాల తర్వాత సీఎం అవడమే అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంటే నటి త్రిష ఖచ్చితంగా ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. అలాగే ఆమె రాజకీయాల్లో కూడా పోటీ చేయాలి, ఒక కీలకమైనటువంటి పదవిని కూడా అధిరోహించాలి, ఆ పదవిలో కూడా కొనసాగాలనేటువంటి ఆకాంక్ష ఆమెకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచే కాదు. కాబట్టి ఖచ్చితంగా త్రిష రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లో కూడా తనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, తనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్కి సంబంధించినటువంటి పార్టీలో త్రిష చేరబోతున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే అప్పట్లో విజయ్కి సంబంధించి కూడా విజయ్ సతీమణికి విజయ్కి మధ్య విభేదాలు రావడంతో విజయ్ తన భార్యకు దూరంగా ఉంటూ త్రిషతో ఒక అఫైర్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం రావడం, నేరుగా అది విజయ్కి సంబంధించినటువంటి సతీమణి విషయాన్ని కూడా నేరుగా కోర్టు దృష్టికి తీసుకోపోవడం, విజయ్తో తనకు విడాకులను ఇప్పించాలి, వేరొక నటితో కూడా తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అనేటువంటి మాటలను కూడా చెప్పడంతో అది విజయ్కు మైనస్గా మారుతుంది. విజయ్కు ఎన్నికల్లో అది బాగా వ్యతిరేకంగా మారి విజయ్ ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి త్రిషని విజయ్ పార్టీకి దూరంగా ఉంచారు అనేటువంటి ఒక విశ్లేషణలు కూడా మనకు వినిపించాయి. కానీ విజయ్ మాత్రం ఎక్కడ కూడా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, దగ్గరగా ఉంటున్నారు. ఎప్పుడైతే తన సతీమణి చేసినటువంటి వ్యాఖ్యలు, తన సతీమణి చేసినటువంటి కంప్లైంట్ తర్వాతే ఈ ఇద్దరు కలిసి, త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం, సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా, ఒక ఫంక్షన్ కూడా ఒకే కారులో వచ్చి ఇద్దరు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇద్దరు కూడా స్టేజ్ మీద నిల్చుకొని అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఆ తర్వాత ఇవాళ త్రిష నేరుగా కౌంటింగ్ రోజు, ఆమె పుట్టినరోజు కూడా కావడంతో త్రిష నేరుగా ఇవాళ తిరుమలకు వెళ్ళి తిరుమల దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజలు కూడా విజయ్ సీఎం కావాలి, విజయ్ పార్టీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆమె నేరుగా ఈ మొక్కు కూడా చెల్లించినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు త్రిష క్యాబినెట్లోకి రాబోతున్నారు అంటూ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, విజయ్ ఫ్యాన్స్, త్రిష ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం పోస్టులు పెడుతున్నారు. అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా త్రిష విజయ్ పార్టీలో చేరబోతున్నారు. త్వరలోనే టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆమెకు ఒక పదవిని కూడా ఇవ్వబోతున్నారు. అవసరమైతే ఆమెకు రాజ్యసభ స్థానాన్ని ఇస్తారా, లేదంటే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుందనే చెప్పాలి. అయితే త్రిష మాత్రం విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాలు, పెరంబూర్ నియోజకవర్గం,
అలాగే తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్, ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ గెలుపొందుతున్నారు. ఇప్పటికే పెరంబూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో విజయ్ గెలుపొందినట్లుగా ధృవీకరించారు కూడా. దాదాపుగా 40,000 ఓట్ల మెజారిటీతో పెరంబూరులో విజయం సాధించారు. అదేవిధంగా తిరుచిరాపల్లి ఈస్ట్లో కూడా మొదట విజయ్ కాస్త వెనకంజలో ఉన్నప్పటికీ కూడా తిరిగి ఆయన తన సత్తాను చాటుకుంటూ ఇప్పుడు భారీ ఆధిక్యత దిశగా దూసుకు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ తిరుచిరాపల్లి ఈస్ట్లో కూడా విజయం సాధించబోతున్నారు. ఇప్పటికే అక్కడ 18,000 ఓట్ల ఆధిక్యతతో విజయ్ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక్క స్థానంకే పరిమితం కావాలి ఎవరైనా కూడా. అలాగే ఇప్పుడు విజయ్ సీఎం కాబోతున్నాడు కాబట్టి మరొక స్థానంలో విజయ్ రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజీనామా చేయాలి కాబట్టి ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే పెరంబూరులో ఆయన కంటిన్యూ అయ్యి, ఎందుకంటే చెన్నై సిటీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రభావం చూపగలిగే విధంగా పెరంబూరులో ఆయన చెన్నై సిటీలో ఉన్న పెరంబూరు నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి పెరంబూరులోనే కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్ స్థానంలో ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానంలో తిరిగి జరిగేటువంటి బై ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి డిస్కషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో త్రిష అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని కూడా అభిమానులు కొంతమంది ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఆ రకంగా వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు, ఆ రకంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే త్రిష పోటీ చేస్తారా, లేదంటే విజయ్కి సంబంధించినటువంటి తండ్రి చంద్రశేఖరన్ అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల నుంచి విజయ్ను ఆశీర్వదించారు. కష్టకాలంలో విజయ్కి వీరందరూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నిలబడ్డారు కాబట్టి, అండగా నిలబడ్డారు కాబట్టి ఆ స్థానంలో బయట వ్యక్తులు కాకుండా విజయ్కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, లేదా విజయ్కు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే విజయ్కు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తులనే అక్కడ బరిలోకి దింపేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి త్రిష పోటీ చేస్తారా, లేదంటే విజయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి తండ్రి పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పటి నుంచే అక్కడ ఒక లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక విజయ్ ప్రత్యేకంగా గెలిచినటువంటి వారందరినీ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ తీసుకున్న వెంటనే కౌంటింగ్ హాల్ నుంచే నేరుగా మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్కు తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే ప్రస్తుతం హంగు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ట్రెండ్స్ ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మ్యాజిక్ ఫిగర్ 118 అయినప్పటికీ కూడా విజయ్కి సంబంధించి ప్రస్తుతం 106 నియోజకవర్గాల్లో విజయ్ అటు గెలవడం కానీ ఆధిక్యత కొనసాగడం కానీ జరుగుతుంది. అంటే మహా అంటే ఒక 7 నుంచి 10 స్థానాలు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇంకా కూడా కొన్ని స్థానాల్లో విజయ్ ఆధిక్యత కొనసాగుతున్నటువంటి కొన్ని స్థానాల్లో దాదాపు 20 స్థానాల్లో మెజారిటీ ప్రస్తుతం ఆధిక్యత 3,000 లేదా 2,000 మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆ సంఖ్య తగ్గితే ఒకవేళ ఖచ్చితంగా వేరే పార్టీల మద్దతు అవసరం ఉంటుంది అనేటువంటి ఒక పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు విజయ్ ఖచ్చితంగా వేరే పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఎన్ని స్థానాలు తగ్గినా కూడా, ఎన్ని స్థానాల్లో మెజారిటీ తగ్గినా కూడా, ఒకవేళ ఈ సంఖ్య ఇంకా తగ్గినా కూడా విజయ్ సీఎం కావడం అనేది 100%, దాంట్లో ఎలాంటి డొక్కా లేదు. అయితే విజయ్ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, లేదంటే వేరే పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది, వామపక్ష పార్టీల నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పీఎంకే పార్టీకి సంబంధించినటువంటి రామదాస్కు సంబంధించి కూడా ఆ పార్టీ నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే డిఎంకే పార్టీలో కూటమిగా ఉండి డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది, వామపక్ష పార్టీలు కూడా ఒక 4 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలని కలుపుకుంటారా, లేదంటే అన్నాడీఎంకే కూటమిలో ఉన్నటువంటి అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పీఎంకే రామదాస్ పార్టీ కూడా ఒక 6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సో వాళ్ళను కూడా కలుపుకునేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ డిఎంకే అయితే మాత్రం ఖచ్చితంగా కలిసే అవకాశం లేదు. విజయ్ డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశాలు అసలు లేవు. సో ఇక అన్నా డిఎంకే ఒకవేళ బీజేపీకి దూరంగా ఉండి ఎన్డీఏ కూటమిల నుంచి అన్నా డిఎంకే బయటకు వచ్చి అప్పుడు ఒకవేళ అన్నా డిఎంకే మద్దతు ఖచ్చితంగా కావాలి, ఒక 20-25 సీట్ల అవసరం ఉంది అంటే మాత్రం అప్పుడు అన్నా డిఎంకేతో కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం విజయ్ చాలా క్లారిటీ ఇచ్చేశారు,
ఎన్డీఏతో కలిసే పరిస్థితి నేనే లేదు అనేటువంటి విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వచ్చింది, అలాగే పిఎంకే పార్టీ కూడా టచ్లోకి వచ్చినటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విజయ్ టీంలో ఎవరు ఉండబోతున్నారు, క్యాబినెట్ లిస్టులో ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి ఒక లిస్టును ఒకసారి మనం పరిశీలించినట్లయితే బస్సీ ఎన్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా టీవీకే పార్టీలో కీలకంగా ఉన్నారు. టీవీకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా కూడా ఈయన ఉన్నారు. విజయ్కి అత్యంత సన్నిహితుడుగా ఈయన ఉన్నారు. ఈయన పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నటువంటి ఆనంద్ ప్రస్తుతం టీనగర్ నుంచి ఈయన పోటీ చేసి దాదాపుగా గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఈయన క్యాబినెట్లో, విజయ్ క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఆదవ్ అర్జున అనేటువంటి వ్యక్తి విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేశారు. సో అర్జున అనేటువంటి వ్యక్తి ఎన్నికల వ్యూహకర్తగా, ముఖ్యంగా టీవీకే పార్టీ ఎలక్షన్స్లో ఈ స్థాయిలో రాణించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్న పరిస్థితి ఆదవ్ అర్జున కూడా విజయ్ క్యాబినెట్ టీంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విజయ్కి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలన్నీ కూడా ఈయనే దగ్గరుండి చూసుకున్నారు. కాబట్టి ఈయనకు కూడా క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి బెర్త్ అయితే మాత్రం కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. ఇక మరొక కీలకమైనటువంటి నాయకుడు పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతకర్త, అసలు పార్టీ పునాదులు కానీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం కానీ మేనిఫెస్టోని డిజైన్ చేయడంలో కానీ కీలకంగా వ్యవహరించినటువంటి కేజీ అరుణ్ రాజ్ కూడా విజయ్ క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇతను తిరుచంద్ గోడు అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఇతను కూడా గెలుపొందడానికి స్పష్టమైనటువంటి మెజారిటీ వైపు దూసుకు వెళ్తున్నారనే చెప్పాలి. ఇక కుమరేం పాయాడు అనేటువంటి నియోజకవర్గం నుంచి మహిళా కోటాలో విజయలక్ష్మి అనేటువంటి నాయకురాలు, ఈమె కూడా గెలుపొందింది. సో ఈమెను కూడా విజయ్ తన క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మైలాపూర్ నియోజకవర్గం నుంచి వెంకట రామనన్ అనేటువంటి ఎమ్మెల్యే కూడా, సో ఈయన పార్టీకి సంబంధించినటువంటి కోశాధికారిగా ఉన్నారు. సో పార్టీకి సంబంధించినటువంటి ట్రెజరర్గా ఉన్నటువంటి వెంకటరామన్ కూడా విజయ్ క్యాబినెట్లో చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇతను మైలాపూర్ నుంచి వెంకటరామన్ గెలుపొందేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చెన్నై మహానగరంలో కీలకంగా ఉన్నటువంటి మరొక నియోజకవర్గం 1000 లైట్స్ నియోజకవర్గం. ఇది సిటీ నడిబొడ్డులో ఉంటుంది. ఈ 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి జేసీడీ ప్రభాకర్ కూడా విజయ్ క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈయన కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మహిళా కోటాలో మరొక నాయకురాలను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. తిరుపూర్ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సత్యభామ కూడా, సో ఎక్స్-ఎంపీగా ఆమె గతంలో పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి అనుభవం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో సత్యభామను కూడా విజయ్ తన క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా తన డ్రైవర్గా ఉన్నటువంటి రాజేంద్రన్ కుమార్కి సంబంధించినటువంటి కుమారుడు శబరినాథన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా క్యాబినెట్లోకి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఒక అణగారిన వర్గాలు, గ్రౌండ్ లెవెల్లో, అలాగే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా క్యాబినెట్లో కల్పిస్తే సో ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుద్ది. విజయ్ సామాన్యులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తాడు. విజయ్ సామాన్యుల అభివృద్ధి, సామాన్యుల సంక్షేమమే ఒక ధ్యేయంగా విజయ్ పార్టీ పునాదులు ఏర్పడ్డాయి కాబట్టి సో ఇలాంటి వ్యక్తికి కూడా క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే అది కూడా ఒక మెసేజ్ని పాస్ ఆన్ చేసినట్టు అవుద్ది. సో విజయ్ క్యాబినెట్లో అటు సీనియర్లు, మహిళలు, పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తులు, తనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారో, సాధారణ కుటుంబం నుంచి వచ్చారో, రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చారో అలాంటి వాళ్ళకి కూడా విజయ్ తన క్యాబినెట్లో చోటు కల్పించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం మహాబలిపురానికి సంబంధించినటువంటి రిసార్ట్లో క్యాంపు జరగబోతుంది. సో ఎవరైతే ఇప్పుడు డిక్లరేషన్ తీసుకున్నటువంటి గెలుపొందిన ఎమ్మెల్యేలందరినీ కూడా నేరుగా మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్కు తరలించడానికి టీవీకే పార్టీకి సంబంధించిన యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. సో ఇప్పుడు త్రిష టీవీకే పార్టీలో త్వరలోనే జాయిన్ కాబోతున్నారు. విజయ్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో త్రిష ఒకరు కాబట్టి ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ కూడా కంటిన్యూ అవుతుందని స్వయంగా తన భార్యే కోర్టుకు ఫిర్యాదు చేసింది కాబట్టి దాన్ని ధృవీకరిస్తూ విజయ్ కూడా ఎన్నికలకు ముందే ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం, ఒకే ఫంక్షన్కి ఇద్దరు అటెండ్ అవ్వడం, ఇద్దరు కూడా ఆ వేదిక మీద ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయ్ పోటీ చేసినటువంటి 2వ నియోజకవర్గంలో ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ త్రిషను బరిలోకి దింపేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది టీవీకేకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా చాలా కీలకమైనటువంటి రోల్ను త్రిష
ప్లే చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా, పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, ప్రత్యక్ష సంబంధాలు ఉన్నప్పటికీ కూడా నేరుగా ఎక్కడా కూడా తెర మీదకి రాలేదు, రాజకీయాలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. కానీ గడిచినటువంటి తమిళనాడు రాజకీయాలు మనం పరిశీలన చేసినట్లయితే గతంలో కూడా ఇదే విధంగా ఎంజీఆర్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు. కాబట్టి ఆ పార్టీలో కూడా నెంబర్ 2గా కీలకంగా ఉన్నటువంటి ఎంజీఆర్కు అత్యంత సన్నిహితురాలుగా మెలిగినటువంటి నటి జయలలిత కూడా ఆ పార్టీ బాధ్యతలను మొన్నటి వరకు కూడా ఆమె నిలబెడుతూ వచ్చారు. కాబట్టి ఆమె కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అదే వారసత్వాన్ని కూడా ఇక్కడ త్రిష కంటిన్యూ చేయబోతున్నారు అని కూడా ఆ టీవీకే పార్టీకి సంబంధించిన అభిమానులు చెప్తున్నారు. అలాగే నటి త్రిషకు సంబంధించినటువంటి విజయ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, తనని నమ్ముకున్న వారి కోసం ఏం చేయడానికైనా కూడా నాయకులు నేతలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళని ఆదరిస్తారు అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు ఈ కాంబినేషన్ టీవీకే పార్టీలో కీలకంగా మారిపోతుంది. విజయ్ తన టీంను అయితే మాత్రం సిద్ధం చేసుకున్నాడనే చెప్పవచ్చు.